హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయతోటి ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్గా చేసుకునే మనం పుచ్చకాయ ముక్కలు కానీ జ్యూస్ కానీ కాకుండా ఇలా ఐస్ క్రీమ్ కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే మనం ఒక పుచ్చకాయనైతే ఈ విధంగా కట్ చేసుకొని అందులోని సీడ్స్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి మెజర్గా తీసుకోవాలి. సో ఇలానైతే ఒక మీడియం సైజ్ బౌల్లోకి అయితే ముక్కల్ని కట్ చేసి తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడే జ్యూస్ అనేది బాగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి, కొంచెం చిటికెడు సరిపోతుంది, అంటే పావు టీ స్పూన్ సరిపోతుంది. అలాగే ఒక నిమ్మకాయ రసం, ఒక ఫుల్ కాయ తీసుకోండి. సో మీ ముక్కలు కనుక పుచ్చకాయ ముక్కలు తక్కువ తీసుకుంటే ఒక అరచెక్క తీసుకోండి. అలాగే కాయ టేస్ట్ని తగ్గట్టుగా పంచదార కూడా యాడ్ చేసుకోండి. సో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే. ఇప్పుడైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పుచ్చకాయనైతే ఒక స్ట్రైనర్లు తీసుకొని ఈ విధంగా వడగట్టుకొని ఇలా జ్యూస్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ని కలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మౌల్డ్స్లో వేసుకోవాలి. సో బయట మార్కెట్లో అయితే ఇలా కుల్ఫీ మౌల్డ్స్ దొరుకుతాయి, ఇందులో అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ మనకి ప్లాస్టిక్వి దొరుకుతుంటాయి కదా, సో దాంట్లో చేసైనా సరే మనం ఐస్ క్రీమ్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో దీనికైతే మెయిన్ పైన కొంచెం మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో అవి ఒకటి ఉన్నాయంటే చక్కగా ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఎటువంటి ఐస్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కానీ లేవు అనుకుంటే కనుక మనము ఇంట్లో టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, స్టీల్ గ్లాసెస్ చిన్నవి, సో వాటిని యూజ్ చేసి కూడా మనం ఈ ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పోసుకున్న మౌల్డ్స్లోకి అయితే జ్యూస్లోకి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి. సో ఐస్ క్రీమ్ తినేటప్పుడు మనకి అక్కడక్కడ ముక్కలు అనేవి తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. సో మీకు ఇందులో కావాలి అనుకుంటే సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు, నానబెట్టినవి వేసుకున్నా కూడా ఐస్ క్రీమ్లో టేస్టీగా ఉంటుంది. సో అది మీ ఆప్షనల్ అనమాట. సో ఇలా ఐస్ క్రీమ్ ఇలా టీ గ్లాసులు కూడా వేసి కూడా మనం ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు గ్లాసులు కూడా వద్దు అనుకుంటే కనుక మనము డిస్పోజల్ టీ కప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా గ్లాసులో పోసుకున్నాక పైన ఒక కవర్ని టైట్గా కట్టేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ని ఇన్సర్ట్ చేసుకున్నామంటే మనకు ఐస్ క్రీమ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీటిని అయితే ఒక ఓవర్ నైట్ మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసారంటే చక్కగా మనకి ఐస్ అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సమ్మర్లో ఎప్పుడు జ్యూస్లే కాకుండా ఇలా ఇంట్లోనే బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్ అనేవి. బయట మనకి ఏ వాటర్తో చేస్తారో ఎలా చేస్తారో అంత హైజీన్గా చేస్తారో కూడా లేదు తెలియదు. కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఇలా టేస్టీగా చేసుకోండి. ఈ సమ్మర్ సీజన్లో ఇలా కొంచెం రెండుసార్లతో మనం ఇలా రబ్ చేసామంటే మనకి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా అన్నిటిని కూడా డీమోల్డ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయతోటి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ సమ్మర్లో మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.